నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడికి చాలా పలుకుబడి ఉందని అనుకుంటాం కదా, కానీ ఆయనకు అంత సీన్ లేదని తేలిపోయింది. తన కంపెనీకి చెందిన యంత్రాలను ధ్వంసం చేసినా, అలాగే సైట్ ఇంజనీర్లపై దాడి చేసినా కనీసం సీఎం రమేష్ అధికారికంగా ఖండించలేని పరిస్థితి. ఎంత దారుణమో కదా. సీఎం రమేష్ నాయుడికి చెందిన రిత్విక్ కంపెనీ జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం దొబ్బుడుపల్లెలో పవర్ ప్రాజెక్టు పనులను స్థానిక ఎమ్మెల్యే సోదరుడు ఆయన అనుచరులు అడ్డుకున్నారు. అయినా ఏమీ చేయలేకపోతున్నాడు సీఎం రమేష్ నాయుడు. ఆయన కంపెనీ ప్రతినిధులైతే భయపడి ఆ నుంచి పరుగు. సీఎం రమేష్ నాయుడు అట్నే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇద్దరు బీజేపీ నాయకులే. ఇద్దరు ఒకే జిల్లా ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులు కావడం విశేషం. అయితే తమ్ముడే పేకాటే అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అంటారు. వైఎస్ జగన్ హయాంలో వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఆధారంగా 1000 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించింది. కొండాపురం మండలం దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతో పాటు మైలవరం మండలంలోని బొగ్గులపల్లె పరిధిలో 250 ఎకరాలు ప్రభుత్వ భూమి, 150 ఎకరాల ఫారెస్ట్ భూమిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో 1800 కోట్లతో పన్నులకు శ్రీకారం చుట్టింది. టెండర్లలో రిత్విక్ సంస్థకు సబ్ వర్క్స్ దక్కాయి. అయితే తమ నియోజకవర్గంలో అన్నీ తమ కనుసన్నల్లోనే జరగాలని ఎమ్మెల్యే ఆదినారాయణ వర్గీయులు హుకుం జారీ చేసినారు. దీంతో స్థానికంగా ఎందుకు లెబ్బా గొడవలు అని ఎమ్మెల్యే అనుచరులకు కొన్ని పనులను రిత్విక్ కంపెనీ కట్టబెట్టింది. వాటితో వాళ్ళు సంతృప్తి చెందలే. పనులన్నీ మాకే ఇవ్వండి అని డిమాండ్ చేసినారు. అప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని ఎమ్మెల్యే వర్గీయులు తేల్చి చెప్పినారు. అయితే బెదిరింపులను లెక్క చేయకుండా పనులు చేస్తా అంటే ఆది వర్గీయులు సహించలేకపోయినారని సమాచారం. ఎమ్మెల్యే సోదరుడు దేవగుడి శివనారాయణ రెడ్డి అట్లనే రాజేష్ రెడ్డి నేతృత్వంలో 100కు పైగా వాహనాల్లో పనులు జరుగుతున్న దొబ్బుడుపల్లె ప్రాంతానికి నిన్న పోయినారు. రిత్విక్ సైట్ ఇంజనీర్లను చితక్కొట్టినారు, యంత్రాలను నాశనం చేసినారు. పనులను ఆపి ఇక్కడి నుంచి మర్యాదగా పోకపోతే మీ కథ ఉంది అని చెప్పినారు. ఒకవేళ ఇక్కడే పనులు చేస్తామంటే మీ ప్రాణాలు ఉండవు అని హెచ్చరించినారు. సీఎం రమేష్ కానీ ఆయన సోదరుడు సురేష్ నాయుడు కానీ నోరు మెదిపితే ఒట్టు. ఇట్లా రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీకి సీఎం రమేష్ నాయుడు ప్రాతినిధ్యం వహించానే కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సీఎం రమేష్ నాయుడు మీడియా ముందుకు వచ్చి రంకెలెచ్చంటాడు ఒక్కొక్కసారి అని గుర్తు చేస్తుంటారు కొందరు నాయకులు. అయితే కొంత అదవజిక్కిన వాళ్ళు అయితే ఆయన నిన్ను ఇడుచా పొడుచా అంటుంటాడు. ఈవెన్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నీ కథ అయిపోయింది జగన్, చూడి నిన్ను జైల్లో వేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని హెచ్చరించడాన్ని చూసినాం. ఇప్పుడు మరి తన సొంత కంపెనీకి సంబంధించి పనులను అడ్డుకున్నా కూడా ఆయన ఏమీ చేయలేకపోతాంటే వరి నీ పాసుగుల నీ రంకెలన్నీ ఉత్తుతాయేనే అని జనం అనుకుంటున్నారు. ధన్యవాదాలు.